ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. బాగా పెరిగిపోయింది అది. మనకి తెలియకుండా మనకే వచ్చేస్తుంది. చూడండి హిందూ మతం ఏమైపోతుందని రోజు వాట్సాప్లో చూస్తుంటే హిందూ మతం ఉండదు ఇంక 2 ఏళ్ల తర్వాత. ఇదే పండుగ చేసుకోండి, నెక్స్ట్ పండుగ ఉండదు, సంక్రాంతి ఇదే లాస్ట్, ముస్లిమ్స్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు, మన హిందుత్వం అంతా పోతుంది అని ఒక పక్కన. ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రానంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రాలేదు, వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపక అవతలే. ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలని. తిరుపతిలో గుర్తుందా 2020లో తిరుపతిలో పైనుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు. పైకి వస్తే పైన ఖాళీ లేదు, ఇంకెవరు రావడానికి వీల్లేదని. కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడి చూస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు? మనందరికీ కూడా పెరిగిపోతుంది. హిందుత్వం ఏం తగ్గట్లేదు, విపరీతంగా పెరుగుతుంది, మామూలుగా పెరగట్లే. అయితే ఇదొక తీసుకొచ్చారు, ఏదో ముస్లిమ్స్ పాకిస్తాన్ అనే ఇంత కంట్రీ, ఆ పాకిస్తాన్ వచ్చి మనం ఆక్యుపై చేసేస్తుందని. అది ఎంత ఉంది, ఇంత కంట్రీ ఉంది. నేను వాడెవడో మైక్ టైసన్తో దెబ్బలాడినట్టు. నేను వెళ్తే మైక్ టైసన్ ఊస్తే పడిపోతాం, నన్ను చూపించి భయపెట్టాం. ఆపభీతి కరెక్టే. ఏది 262 ఎకరాలకి 56 మంది పట్టాదారులు, 14 మంది కౌలుదారులు. వస్తుంది 114 మంది. ఎన్ని 345 ఎకరాల్లో తాడిపూడికి, చింతలపూడికి, పోలవరంకి ఇచ్చేగా 262.8 ఏకర్స్ మిగిలింది. మీరు ఇచ్చిన లెక్కే రాసుకున్నాం. వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తేనే. నాకు ఇచ్చిందేమో 56, 14 ఇచ్చారు. అది రోడ్ కరెక్ట్ చేయండి. అంత 114 మంది పట్టాదారులు, 32 మంది కౌలుదారులు. 56, 14 చెప్పాను, మార్చండి. ఎందుకంటే అలా చూడ ఎవరెవరు ఇంత ముందు కూడా మార్చారు. ఇంతకుముందు కూడా చిట్టూరు రవీంద్ర గారు ఎంపీ చేశారు, ఆయన ఎమ్మెల్యేకి పంపారు. నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను, నన్ను ఎంపీకి పిలిచారు. రామసంజీవరావు గారు యునానిమస్గా ఎమ్మెల్యే అయ్యాడు. కాకినాడ రామసంజీవరావు గారు, మల్లిపూడి రామసంజీవరావు, ఆయన తీసుకొచ్చి 77లో 77లో ఎంపీ చేశారు. జగన్ ఎంపీ. ఇంకేంటి చెప్పాను. మళ్ళీ కూర్చోనా? కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది, మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. అసలు నిలబెడతాప్పుడు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్లో చెప్పేస్తున్నాను. హ్యాపీ తొలేకాశి. తొలేకాశి కాదు, ఇది వైకుంఠ ఏకాదశి. తొలేకాశి ఎప్పుడో జూలై, ఆగస్టులో వస్తుంది. సబ్జెక్టా అంటే నేనేం చెప్తానో అందరితో ఆగుతారా మీరు? అలా సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా ఎడుతుంటే సబ్జెక్ట్ ఏంటని అడగచ్చు. మొట్టమొదటి ఏంటంటే వెస్ట్ గోదావరిలో గోపాలపురం నియోజకవర్గంలో భీమోలలో ఊరు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి, అంతకుముందు నుంచి, ఎప్పుడో 1976లో ల్యాండ్ సీలింగ్లో సరెండర్ చేసిన భూమిని ఒక
262 ఎకరాలు ఒక 56 మంది పట్టాదారులకు ఇచ్చారు. భీమోలు గ్రామం తాలూకు దాని విలువ ఎంత కట్టారంటే 1200 కోట్ల రూపాయలు కట్టారు. గొడవ చేస్తున్న వాళ్ళు 262 ఎకరాలు. దాని మీద లాస్ట్ టైం ఏం జరిగింది, టీడీపీ ప్రభుత్వం ఉండగా టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ గొడవ ఏంటంటే అందులో కౌలుదారులని కొంతమంది వచ్చారు. మేము కౌలుదారులు మాకు రైట్ ఉందని వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. వీళ్ళు పట్టాదారులు మాది రైట్ అంటారు. క్వశ్చన్ అయితే పట్టాదారుల కంట్రోల్లోనే ఉంది. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఈ పట్టాదారులందరూ వైసీపీ వాళ్ళు, ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళే.